ఆ బండ్లు 10 రూపాయలు. నేను కూడా తిన్నా మేడారంలో. మరి నాకేం కాలే, నేను మంచి బతికే ఉన్నాగా. ఒకసారి క్లిప్ చూడండి. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబరైతురు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఆయన అమ్ముకునే చిన్న బిజినెస్ అది. ఆయన ఏదో పూట కోసం అమ్ముకుంటా అంటే మీరు వచ్చి పాపం ఆయన అంత ఆమ్ చేసి మళ్ళీ గాబరైతే కారా? 10 మందులు అడిగితే ఎవడైనా అవుతాడు. నేనైనా అవుతా, నువ్వైనా అవుతావు. మీకు అంత దమ్ముంటే పెద్ద పెద్ద హోటల్లో పోండి. మీరు తినే బిర్యానీ, మీరు తాగే థమ్స్అప్లు, బీర్లల్లో కల్తీ కదా అది, అదేం ఒరిజినలా? ఎందుకు ఆడివి అడగలేకపోతారా? ఆడివి అడిగితే మీ జాబులు రావు. మీ ఇంకోసారి మీరు అవపడరు కాబట్టి మీరు భయపడతారు. వీళ్ళకి ఆడితే ఏమున్నది, వీళ్ళు సపోర్ట్ చేయరు, బాధపడతారు. అంతే ఏమని చెప్తారు? రోడ్ల మీద బొచ్చులు అమ్ముతారు. మరి ఒక్కోటి 100 రూపాయలు పెట్టి అమ్ముతారు. మేము తినే బిర్యానీ 120, 30, 150 రూపాయలు ఉంటుంది. వాటివి అడిగారు. వీడియోలు చేయండి, తప్పు కాదు, కానీ చూసుకొని చేయాలి. ఫోటో కోసం వాళ్ళ దిక్కు పడితే మీకేం వస్తుంది? వీసు వస్తే మీకు మంచి పేరు వస్తే కావచ్చు, మంచి పేరు రాదు, చెడ్డ పేరు వస్తుంది.